మా నామినేషన్లు రద్దయినాయి అని మాట్లాడారు. మరి ఆస్మాత్ ఎందుకు రద్దు కాలేదు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. వచ్చిన వాళ్ళంతా ఏం చేసి పంపించారో మాకు తెలియదా? బర్రెలక్క విషయంలో ఆమె కామెంట్లను కూడా తీసుకొట్టుకోలేకపోయింది. మరి మీరు ఎట్లా తట్టుకుంటారు? బర్రెలక్క నేను ఒకటి కాదు, ఎప్పటికీ కాదు. ఆమె ఏ సిచ్యువేషన్లో బయటకు వచ్చిందో నాకు తెలీదు. బర్రెలక్క ఎవరు? బర్రెలక్కను ఆదరించింది ఎవరు? బర్రెలక్కను తిట్టేది ఎవరు? నేనా ఫస్ట్ ఆదరించింది, నేనా ఫస్ట్ తిట్టింది. పాలిటిక్స్ లో అమ్మాయిలు ఉండకూడదు, అబ్బాయిలే ఉండాలా? అవును, అమ్మాయికి ఫేమ్ వస్తే చాలా మంది తట్టుకోలేరు. పొలిటికల్ లీడర్స్ అయితే మరీ తట్టుకోలేరు. ఎక్కడ మనకంటే ఉన్నతంగా ఎదిగిపోతారో. మీరు ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అనుకోవడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ పరిపాలకుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆడనే నేను పతనం అయిపోతా. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే వాళ్ళలాగానే అవినీతి, దోపిడీ, నక్కుతా, పొడుస్తా, సంపుతా ఇవే చేయాల్సి వస్తుంది నేను కూడా. అప్పుడు ఆమె వచ్చింది నిరుద్యోగులు అన్నది, ఇప్పుడు మీరు వచ్చారు నిరుద్యోగులు అంటారు తప్ప వీళ్ళు ఫేమ్ కోసం వస్తురా లేకపోతే నిజంగానే నిరుద్యోగుల బాగు కోసమే కోరుకుంటున్నారా అనే కొన్ని డౌట్స్ చాలా మంది జనాల్లో ఉన్నాయి. ఇప్పుడు బర్రెలక్క సైలెంట్గా జరిగినట్టు అస్మ కూడా బ్లేమ్ చేస్తే సైలెంట్గా జరుగుతుందని అనుకుంటున్నారేమో. ఎంతసేపు ఉన్న ఒక నిరుద్యోగులు అనే ఒక పాయింట్ని పట్టుకుంది. అసలు ఈమె మేనిఫెస్టో ఏంటి? మరి ముస్లిం కాలేజెస్ని, ముస్లిం స్కూల్స్ని మీరు ఎందుకు పడగొట్టలేకపోతున్నారు? ఒక ఆడపిల్ల ఏ సపోర్ట్ లేదంటుంది, ముందుకెళ్తుంది, పైసలు లేవంటుంది, ఇన్ని చేస్తుంది. అబద్ధం చెప్పొద్దు కానీ ఏదన్నా పార్టీ కావాలనే ఈమెతోని నామినేషన్ వెయ్యమ్మా, ఓట్లు చీలాలి అని చెప్పారు. 100% దానికి రెట్టింపు చేస్తా నేను. నవీన్ యాదవ్ గారు కుట్ర చేశారు, నన్ను కొట్టమని చెప్పేసి రౌడీలను పంపించిండు, అసలు ఏ ఆధారం ఉందని తన పైన నిందేస్తున్నావమ్మా అని చెప్పి మాట్లాడారు కొంతమంది. అయితే ఈ రోజు చూసుకుంటే జీవో 46 గురించి కావచ్చు, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అందరూ మాకు జాబ్లు ఏవి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఒకప్పుడు కావాలనుకున్నారు కదా. ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే అమాయకులైన నిరుద్యోగుల పైన దాడులు చేయడం కావచ్చు, కొట్టడం కావచ్చు, అంటే మాకు జాబ్లు ఏంటి అని అడిగితే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి కదా, మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అని మీకు చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి. పోతున్నాం, జైలుకి పోతున్నాము, కేసులు పెట్టించుకుంటున్నాము, అన్నీ అవుతున్నాయి. ఇట్లాంటప్పుడు కూడా నోరు మీద పకుండా మీరు ఏం చేసినా సై అనుకుంటూ ఉండాలంటే మా వల్ల కాదు. తీసుకోపోయి దిష్టి బొమ్మకి ఆ వినతులు సమర్పించాలి అంతే. అంటే ఆ పేపర్లు చిత్తు కాగితాలా? అంతే కదా, మరి తీసుకుంటారు, దానికి ఏదో ఒక నంబర్ వేస్తారు, స్టాంప్ వేస్తారు, ఇస్తారు, పంపిస్తారు. ప్రజా దర్బార్ కానీ, సెక్రటరేట్ కానీ ఇవన్నీ విజిటింగ్స్ ప్లేసెస్ లాగా పనికొస్తున్నాయి. అది మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే డాష్ అన్నట్టు ఉంది కథ. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ విన్నాం. ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఎట్లా ఇస్తున్నారు? రేపటి రోజు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే నీకు ఏం జాబ్ ఉంది అని అడిగితే ఇంత చదువుకున్నా కూడా మాకు జాబులు లేవు ఈ రోజులల్లా అనే పొజిషన్లో వచ్చినాయి. మాట మీద నిలబడే శుద్ధ పూసలు అయితే ఎవరు ఏ రీతిగా మీ పైన అటాక్ చేస్తారో మీకే తెలియదు అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని ఒక చెల్లి ఉంది, మీకేమైనా అయితే తన లైఫ్ ఆగమవుతుంది. కోల్పోవడం కొత్త ఏం కాదు, మాకు తల్లిదండ్రులనే కోల్పోయినాం జీవితంలో, అంతకంటే కోల్పోవడానికి ఏమీ లేదు అసలు. ఇప్పుడు మీరు నామినేషన్ వేసారు కాబట్టి ఆడపిల్లలు ఉంటే ఇంటికి ఎవరు వచ్చినా నిందలే, ఎవరు పోయినా నిందలే. ప్రతి పోయే ఎదవ, వచ్చిపోయే ప్రతి ఎదవ కొంచెం చీప్గా చూడడం స్టార్ట్ అయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే మరో బర్రెలక్కనే చెప్తా. ఒక అమ్మాయి సొంతంగా తన కాళ్ళపైన తను నిలబడి తన కోసం కాకుండా 10 మంది కోసం పోరాడాలి అని ధైర్యం చేసి ముందుకొచ్చింది. నమస్తే అక్క. నమస్తే. అసలు పేరెంట్స్ లేకపోవడానికి రీజన్ ఏంటి? అసలు ఏం జరిగింది? నేను 6th, చెల్లి 3rd క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నకి హార్ట్ స్ట్రోక్. రంజాన్ పండుగ రోజే చనిపోయారు అన్న. అప్పుడు మీకెంత ఏజ్? 6th క్లాస్ నేను అప్పుడు, చెల్లి 3rd క్లాస్. చెల్లి ఇంకా చిన్న ఉండే.
ఇక అమ్మ బాల్య వివాహం అన్నట్టు చిన్న ఏజ్లోనే విడో అయిపోయింది. మా వల్ల మేమిద్దరం పుట్టడం వల్ల అమ్మ ఫేస్ చేసింది ఎక్కువ. ఒకవేళ మేమిద్దరం పుట్టకపోయింటే బాగుండేమో, పాపం తన లైఫ్ అన్న తను లీడ్ చేసుకునేదేమో. కానీ మేము పుట్టి తనకి అనవసరంగా బరువైపోయినట్టు అనిపించింది మాకు. ఆడపిల్లలు ఉంటే ఇంటికి ఎవరు వచ్చినా నిందలే, ఎవరు పోయినా నిందలే, అట్లీస్ట్ అటు చూసినా నిందలే. నా పీజీ వరకు మా ఇంట్లో ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ అప్పుడు 1 రూపీ కాయిన్ బాక్స్ ఉంటుండే కదా, ఎవరికైనా మామ వాళ్ళకి ఎవరికైనా చేయాలంటే అమ్మమ్మకి చేయాలంటే అట్లే చేస్తుంటాను తప్ప ఇంట్లో ఫోన్ అయితే లేదు. ఆ తర్వాత మళ్ళీ అమ్మకు కూడా పైన మా ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడు చెత్త స్లిప్ అయిపోయి సిమెంట్ మీద పడ్డము, అట్లా జరగడం వల్ల ఏమైంది బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము. మేము స్కూల్ నుంచి వచ్చే వరకు అట్లే ఉండడము. అమ్మ అంతా ఎవరు చూడలేదు అన్నట్టు, అటు సైడ్ ఇంట్లోకి వెళ్ళి ఎవరు చూస్తారు కొత్త ఇల్లు కట్టే ఇల్లుని. అట్లా అయిపోయి మేము వచ్చే వరకు చూసి అందరికీ చెప్తే అందరు హాస్పిటల్స్కి తీసుకెళ్తే ఓకే ఫిడ్స్తోనూ ఎట్లతోనూ 2019 వరకు బతుకుంది. చాలా సెన్సిటివ్ మా అమ్మ. 8th క్లాస్లో నాన్న కూడా టైలరే కాబట్టి జీన్స్ ప్రకారం నేను కూడా ఇక మిషన్ నేర్చుకున్నా 8th క్లాస్లోనే. నేర్చుకొని అప్పటి నుంచి అమ్మకి హెల్ప్ఫుల్గా ఉండేది. అట్లే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా. తర్వాత అమ్మ కూడా 2019లో చనిపోయింది. ప్రతి పోయే ఎదవ వచ్చిపోయే ప్రతి ఎదవ కొంచెం చీప్గా చూడడం స్టార్ట్ అయింది. అందరి కళ్ళు మా ఇంటి పైనే మా పైనే ఉండేవన్నట్టు, ఈ ఇద్దరు పిల్లలు ఎట్లుంటారు అని చెప్పేసి. అసలు వాళ్ళ భయానికి నేనైతే బయటికి కూడా వచ్చేది కాదు, లోపలనే మొత్తం పరదా వేసుకొని లోపలనే ఉండేది. ఆ తర్వాత ఇక చూసి ప్రతి ఒక్కరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు, ఇట్లే ఉండిపోతారా, ఇట్లేనా అది ఇదని ఏదైనా గొడవలు వచ్చినప్పుడు వీళ్ళలాగా ఉండిపోతారా పెళ్ళిళ్ళు చేసుకోకుండా అని ఎగ్జాంపుల్గా మమ్మల్ని తీసుకోవడం, అదంతా చూసి నాకు మస్తు బాధ అనిపించింది అన్నట్టు. ఇదంతా ఎందుకు, అసలు ఊర్లో ఉంటేనే కదా వీళ్ళ మొహాలు చూసుకుంటే ఇదంతా గొడవలు ఎందుకు అని చెప్పేసి మేమే అక్కడ తాళం వేసుకొని హైదరాబాద్ వచ్చేసినాం. అసలు గవర్నమెంట్ నిర్వహించే ఏ ఎగ్జామ్ అయినా సరే నేను క్వాలిఫై అయినా, నెట్ సెట్ నేషనల్ లెవెల్ అన్నీ కూడా క్వాలిఫై అయిపోయినా. జనరల్ చేయాలంటే జూనియర్ లెక్చరర్, ఈ మన ఇంటర్ కాలేజెస్లో ఉంటారు కదా ఆ లెక్చరర్, అది కూడా నేను అర్హత సాధించిన. వెరిఫికేషన్కి వెళ్ళిన, వీల్ చేసి హారిజెంటల్ తీసుకురావడం వల్ల మన మహిళలకి అన్యాయం జరిగింది. అక్కడ 33% రిజర్వేషనే వస్తుంది, ఇక అంతకు మించి రాదు మనకి. కాబట్టి దానివల్ల నా పోస్టు జనరల్కి వెళ్ళిపోయి నాకు ఉద్యోగం మిస్ అయింది. అది నా తప్పు కాదు. కానీ వీళ్ళు ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నాలాంటి నిజంగా ఉద్యోగానికే డిపెండ్ అయ్యి ఉద్యోగం కోసమే చదివేటోళ్ళకి ఎంత ఇబ్బంది అయితే చెప్పండి. ఇబ్బంది పడ్డా నేను. ఇబ్బంది అయింది కాబట్టే నేను మెల్లగా బయటకు వచ్చి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక ఉద్యమాల బాట పట్టిన తర్వాత మళ్ళీ తిరిగి చూడడం ఉండదు ఖచ్చితంగా. అట్లా వెళ్ళిన, ఆ ఉద్యమాల దారి తొక్కిన, ఖచ్చితంగా ప్రతి దాంట్లో పోరు ఫైటు ఇదే నడుస్తుంది ఇప్పటికైతే. అట్లా నేను వెళ్ళే క్రమంలో నా మీద కేసులు పెట్టడము, ఇబ్బంది పెట్టడము, ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేయడము, అసలు మహిళననే గౌరవం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా చేయడం, ఇదంతా చూసి బాధ అనిపించింది. అసలు ఏ చదువు సంధ్య లేని సన్నాసులు మా మీద పెత్తనం చలాయించడం ఏంది, మేమే వాళ్ళ ప్లేస్లో ఉంటే మేము ఇట్లా చేస్తామా అని చెప్పేసి ఫిక్స్ అయినాయిగా. కాబట్టి మీరు ఎట్లాగో నోటిఫికేషన్లు ఇస్తలేరు, మీరిచ్చే నోటిఫికేషన్లనే నేను అప్లికేషన్ పెట్టుకుంటా అని చెప్పేసి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కావాలని అక్కడ నేను నామినేషన్ వేసిన. అక్కడ కాకుండా ఇంకెక్కడ ఎన్నికలు వచ్చినా నేను వేద్దును. సో ఇప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు కదా, నీకెందుకు అవసరమా, నీకు పేరెంట్స్ లేరు కదా, ఎవరి కోసం వేస్తున్నావు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. నీకెందుకు అని ప్రతి ఒక్కరు అనుకుంటే, నాకెందుకులే అని నేను అనుకుంటే రేపనాడు ఏమన్నా లాభం జరిగితే నీకు, నీ కుటుంబానికి, అలాగే ఎంతోమంది కుటుంబాలకు జరుగుతుంది. నేను నాకెందుకని నేను అనుకోవట్లే. ఎందుకంటే నాతో పాటు అన్ని కుటుంబాలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. నాకు తెలుసు కుటుంబం లేని బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు, పేరెంట్స్ లేని బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. కనీసము మీ ఇంట్లో మీ పేరెంట్స్ అయినా సంతోషంగా ఉండాలంటే మీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఎలాగో మంచో చెడో తెలుసో తెలియకనే నేను ముందడుగు వేసిన, అది నేను కంటిన్యూ చేస్తున్నా. నీకెందుకు అనే క్వశ్చన్ ఏ నిరుద్యోగి అయితే వెయ్యరు. పొలిటికల్గా కావాలని రాజకీయం చేసే వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మనకి ఎంత పాజిటివ్ వస్తుందో దానికి ఆపోజిట్లో డెఫినెట్గా ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. అదే కదా రాజకీయం అంటే. సో ఆ నెగిటివిటీలో మరో బర్రెలక్కీమే అని చెప్పేసి మీకు టైటిల్ని ఇచ్చారు. బర్రెలక్క నేను ఒకటి కాదు, ఎప్పటికీ కాదు. ఆమె ఏ సిచ్యువేషన్లో బయటకు వచ్చిందో నాకు తెలీదు. ఇంకొకటి, నా సిచ్యువేషన్ని ఆమె సిచ్యువేషన్ని దయచేసి కలపకండి. నా సిచ్యువేషన్ నేను ఈవెన్ చెప్తున్నా, వాస్తవాలు గుర్తించండి దయచేసి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలు అయితే మీరు చెప్పినట్టే నేను బర్రెలక్కనా ఇంకొక అక్కనా ఏ పేరు అంటే ఆ పేరు పెట్టుకోండి. నాకంటూ ఒక కష్టం ఉంది, నాకంటూ ఒక సమస్య ఉంది. ఆ సమస్యను ఎత్తుకొని నేను ముందుకు వచ్చినప్పుడు మీరు మరో బర్రెలక్క అని ఎట్లా అంటారు?
బర్రెలక ఎవరు, బర్రెలకను ఆదరించింది ఎవరు, బర్రెలకను తిట్టేది ఎవరు? నేనా ఫస్ట్ ఆదరించింది, నేనా ఫస్ట్ తిట్టింది? మీరే ఆదరించిరు, మీరే తిట్టిరు. ఇప్పుడు మీరే నన్ను ఎవరన్నా అమ్మాయి ముందుకు వస్తే చాలు బర్రెలక అంటే నెక్స్ట్ ఎవరు వస్తారు మీకోసం కొట్లాడడానికి? ప్రీవియస్గా ఏపీలో జుంచక్క స్టార్ బయటకు వచ్చినప్పుడు కూడా బర్రెలక్క అట్లనే. దీని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ ఎవరు కూడా రారు, ఒక్క అమ్మాయి కూడా బయటికి రాదు మీరు ఇట్లా చేస్తే. దయచేసి వాస్తవాలు గుర్తించండి. ఎవరైతే ముందుకొచ్చి కొట్లాడుతున్నారో అమ్మాయిల మైండ్ కూడా ముందుకొచ్చి కొట్లాడుతున్నాం, మీ అందరి కోసం ధైర్యం చేసి కొట్లాడుతున్నాం అంటే అట్లాంటి వాళ్ళకి మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి తప్ప మాటలతో హింసించి వాళ్ళని మనోవేదనకు గురి చేయొద్దు. ఫేమ్ ఎంత ఈజీగా అయితే వస్తుందో అంతే తొందరగా డీఫేమ్ కూడా వస్తుంది. అంతే ఈజీగా నెగిటివిటీని కూడా స్ప్రెడ్ చేస్తారు. అది వాస్తవమా అవాస్తవమా ప్రూఫ్లు ఏంటి అనేది మనకు అవసరం లేదు. ఆమె ఫేమ్ వచ్చింది, ఎటు తిరిగి ఆమె తగ్గాలంతే అంతే అది అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కూడా మనలాంటి ఒక అమ్మాయే కదా, ఆ అమ్మాయికి ఫేమ్ వస్తే చాలా మంది తట్టుకోలేరు. అది పొలిటికల్ లీడర్స్ అయితే మరీ తట్టుకోలేరు, ఎక్కడ మనకంటే ఉన్నతంగా ఎదిగిపోతారో. అంటే పాలిటిక్స్లో అమ్మాయిలు ఉండకూడదు, అబ్బాయిలే ఉండాలా? అవును, చాలా మంది ఒపీనియన్ అదే కదా, అమ్మాయిలు ఉండొద్దు, మేమే ఎక్కువ ఉండాలని. కొందరు స్వార్థం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నోళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే నాకంటే మించి ఇంకో ఉన్నతమైన పదవుల్లో ఉంటుందేమో, ఈమెను రాణిస్తే ఈమెను ఇక్కడికే తుక్కేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు, తొక్కేస్తారు. అది ఏదో ఒక రకంగా అయితే తొక్కేసే ప్రయత్నాలు చేస్తారు. ఓకే, మీరు ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అనుకోవడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మేము పడ్డ కష్టాలే మాకు ఇన్స్పిరేషన్. మేము పడుతున్న సమస్యలు, మేము చూస్తున్న సమస్యలు, ఇవే మాకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవ్వరు లేరు. ఈ పరిపాలకుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆడనే నేను పతనం అయిపోతా. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే వాళ్ళలాగానే అవినీతి, దోపిడీ, నరుకుతా, పొడుస్తా, సంపుతా ఇవే చేయాల్సి వస్తుంది నేను కూడా. కాబట్టి నాకు ఎవరైతే ఇన్స్పిరేషన్ లేరు. అవసరమైతే నా తల్లిదండ్రులే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు నా ప్రతి నిర్ణయాన్ని గౌరవించారు. నేను ఇది చదువుకుంటా అంటే చదువుకో అన్నారు. అంత స్వేచ్ఛను నా తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి నా తల్లిదండ్రులే నాకు ఇన్స్పిరేషన్ తప్ప వేరొకరు ఎవరు లేరు. బర్రెలక్క విషయంలో అంటే ఆమెకు పాజిటివిటీ వచ్చి మంచి ముందుకెళ్తున్న టైంలో వెంటనే నెగిటివిటీ వచ్చినప్పుడు ఆమె తీసుకోలేకపోయింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకొద్దులే ఇంకా అని చెప్పి ఫైనల్గా ఆమె కామెంట్లను కూడా తీసుకోలేకపోయింది ఆఖరికి కొన్నిసార్లు. అంటే తన బాధను మేము చూసినాం అప్పుడు. అవునవును. సో తనే తట్టుకోలేకపోయింది. మరి మీరు ఒకవేళ ఈ ఫీల్డ్కి వచ్చి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇంతకు మించి వస్తాయి, మరి మీరు ఎట్లా తట్టుకుంటారు? ఆమె తట్టుకోలేకపోయిందని మీరు చెప్తున్నారు కదా, ఆమె అప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నిన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళంతా శుద్ధ పూసలా ఫస్ట్. ఆ శుద్ధ పూసల చరిత్ర నువ్వెందుకు బయట పెట్టలేకపోయినావు? నీ చరిత్ర బయట పెట్టినంత ఈజీగా నువ్వు వాళ్ళ చరిత్ర ఎందుకు బయట పెట్టలేకపోయినావు? నీకు ఫేమ్ వచ్చింది కాబట్టి నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారేమో. కరెక్టే, వాస్తవమే. నువ్వు కూడా అవతల పైన అంతే నిఘా పెట్టాలి కదా. ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయి 100%. నేను కూడా సిద్ధంగానే ఉన్నా. నన్ను ఎవరైనా నెగిటివ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి రెట్టింపు చేస్తాను నేను. దానికి రెట్టింపు, ఎవరైతే నన్ను నెగిటివ్ చేయాలనుకుంటారో వాళ్ళకి రెట్టింపు చేసి చూపిస్తాను నేను. ఇన్ని రోజులు ఇప్పుడు బర్రెలక్క సైలెంట్గా జరిగినట్టు అస్మ కూడా బ్లేమ్ చేస్తే సైలెంట్గా జరుగుతుందని అనుకుంటున్నారేమో. కాదు, నేను ఏం చేసైనా సాధించే రకం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పుడు ఆమె వచ్చింది నిరుద్యోగులు అన్నది, ఇప్పుడు మీరు వచ్చిరు నిరుద్యోగులు అంటారు. అప్పుడు జుంచక స్టార్ వచ్చింది నిరుద్యోగులు అనే చెప్పిరు. వీళ్ళు నిరుద్యోగులు అంటారు తప్ప వీళ్ళు ఫేమ్ కోసం వస్తురా లేకపోతే నిజంగానే నిరుద్యోగుల బాగు కోసమే కోరుకుంటున్నారా అనే కొన్ని డౌట్స్ చాలా మంది జనాల్లో ఉన్నాయి. ఫస్ట్ మేము ఎప్పటి నుంచి ఉద్యమాలు చేస్తున్నాం అంటే మేము చేసే ఉద్యమాలైనా కష్టమైనా ఇప్పుడున్న ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. మేము ఫేమ్ కోసమే వచ్చినట్టయితే మాకు ఎంత ఫేమ్ కావాలో అంత ఫేమ్ వచ్చింది. కొత్తగా ఇప్పుడు అక్కడ పాలిటిక్స్లోకి వస్తేనే ఫేమ్ రావాల్సిన అవసరం లేదు. ఇంకా బ్యాడ్ అయిపోతాం తప్ప ఫేమ్ ఏం రాదు అక్కడ. బ్యాడ్ అయిపోతామని తెలిసినా సరే వస్తున్నామంటే అర్థం చేసుకోండి. అంటే అందరి బాగు కోసమే వస్తున్నాం కదా. బ్యాడ్ చేస్తారు ఖచ్చితంగా, లేనిది ఉన్నది మొత్తం క్రియేట్ చేసి, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ఖచ్చితంగా బ్యాడ్ చేస్తారు. దట్టు అమ్మాయిని ఖచ్చితంగా ఫిక్స్ అయినా. నేను వచ్చిన వాళ్ళంతా ఏం చేసి పంపించారో మాకు తెలియదా. కానీ ఇక్కడ మంచికి మంచే ఉంటుంది, చెడుకు చెడే ఉంటుంది. వాళ్ళకంటే ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అందరూ వాళ్ళది కూడా పోతుంది ఇదవుతుందని ఆలోచించారు కాబట్టి వాళ్ళు వెనకాలకు తగ్గిర్రేమో. కానీ నాకు ఆ బాధ లేదు, నా వెనకాల ఎవ్వరు లేరు కాబట్టి నేనైతే తగ్గే ప్రసక్తి లేదు. ఎంత బ్యాడ్ అయినా సరే
తగ్గే ప్రసక్తే లేదు. ఎంతసేపు ఉన్న ఒక నిరుద్యోగులు అనే ఒక పాయింట్ని పట్టుకుంది. అసలు ఈమె మేనిఫెస్టో ఏంటి? నా మేనిఫెస్టో ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ Okay. జూబ్లీ హిల్స్లో అది లేవు అక్కడ, కాబట్టి చూసిన. అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యా వైద్యం కంపల్సరీ మధ్యతరగతి కుటుంబాలకి ఇవి చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా. అండ్ హైడ్రా వల్ల చాలా ఇండ్లు కూలిపోయినాయి. అక్కడ కోల్పోయిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇళ్ల పట్టాలు కూడా లేని వాళ్ళు ఉంటున్నారు, బట్ ఇళ్ల పట్టాలు లేవు. కానీ కొంతమంది హైడ్రా మంచిదే అని మాట్లాడుతున్నారు. ఎందుకు మరి? అంటే ఉన్న వాళ్ళకి హైడ్రా మంచిదే, నిరుపేదలకి అసలే ఇల్లు లేనోళ్ళే కదా పాపము, ఏదో ఒక జాగాలో పోయి ఏదో గుడి చేసుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళని మొత్తము చెరువులు వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి కూల్చేస్తున్నారు. మరి చెరువులని ఏ పార్టీ డెవలప్ చేస్తున్నారు? మీరు ఎంత డెవలప్ చేసిరు చెప్పండి? మూసిని ఇప్పటిదాకా ఎంత డెవలప్ చేసిరు అని చెప్పేసి నిరుపేదల ఇల్లు కూల్చేసిరు. మరి ముస్లిం కాలేజెస్ని, ముస్లిం స్కూల్స్ని మీరు ఎందుకు పడగొట్టలేకపోతున్నారు? అవి కూడా చెరువులకు అడ్డే ఉన్నాయి కదా. అంటే అవి అంతస్తులేమో, అంతస్తులను కూలగొట్టడానికి మీకు చేతులు రావట్లేదేమో. ఇక్కడేంది పూరి గుడిసెలు కదా, లేపేస్తే అడిగేటోళ్ళు ఉండరు అని చెప్పేసి హైడ్రా మొత్తం నిరుపేదల పైన పడ్డారు. బుల్డోజర్లు వచ్చి లేపేస్తారు, ఒక్క షాట్కే గుడిసెలు వేసిపోతుంది అన్నట్టు. అట్లయితుంది. ఇదొక సమస్య నేను గమనించిన. అండ్ నేను నడిచేటప్పుడు చూసినది ఏంటంటే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి అక్కడ. అసలు రోడ్ల వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఒక్కసారి ఏదన్నా రిపేర్ వచ్చి తవ్వినామంటే దాన్ని సరిచేసే బాధ్యత కూడా తొందరగా తీసుకోవాలి. తవ్వుతారు, ఇడిచిపెడతారు. అంటే ఒక ఆటో పోవద్దు, ఒక వెహికల్ పోవద్దు, కనీసం ఇట్లా స్ట్రేట్గా కంటి చూపు ఇట్లా పెట్టి నడిచే పరిస్థితి లేదు. పైకి చూసుకుంటూ నడిస్తే కింద ఎక్కడ ఏ గుంతలు పడతామో, ఏ కాలువలో కొట్టుకుపోతామో అన్నట్టు ఉంటుంది జూబ్లీ హిల్స్లో. ఇక్కడ కూడా అంతే. నేను రీసెంట్గా చూసిన ఇక్కడ ఈ ఉప్పల్ రూట్లా ఇక్కడ ఉన్నంత రోడ్లు, ఆ కచ్చపెచ్చ రోడ్లు ఇంకేడు ఉండవేమో అనిపిస్తుంది నాకైతే. అది బాగా ఎండ కొడితేనేమో దుమ్ము వస్తుంది, వాన వస్తేనేమో బురద పడుతుంది. పౌడర్ అవసరం లేదు. ఈ వాన వస్తేనేమో మొత్తం బురద అన్నట్టు, అంత ఘోరం ఉంటది అక్కడ. అంటే స్నానం చేయొచ్చు, మేకప్ వేసుకోవచ్చు అంటే అదొక ఫెసిలిటీ కల్పించారు. ఓకే, సో ఇన్ని చూసారు మీరు. ఓకే, మరి ఒక ఆడపిల్ల ఏ సపోర్ట్ లేదంటుంది, ముందుకెళ్తుంది, పైసలు లేవంటుంది, ఇన్ని చేస్తుంది. అసలు ఈమె ధైర్యం ఏంటి? ఈమెకు అండగా ఎవరు ఉన్నారు? ఏదన్నా పార్టీ కావాలనే ఈమెతోని నామినేషన్ వెయ్యమ్మా, ఓట్లు చీలాలి అని చెప్పారు. అస్సలు ప్రసక్తే లేదు. ఓట్లు ఎందుకు చీలుతాయి చెప్పండి? ఇప్పుడు బర్రెలకు వచ్చినప్పుడు ఓట్లు చీలినాయి. ఎట్లా అంటే ఒక 30,000 ఓట్లు, 20,000 ఓట్లు అప్పుడప్పుడు ఒక్కోటి వల్ల కూడా అటు ఇటు అవుతుంది కాబట్టి. కాబట్టి చెప్తున్నది ఏంటంటే రెండు పార్టీలను వద్దనుకుంటున్నారు. కాంగ్రెస్ ని వద్దు, బీఆర్ఎస్ ని వద్దు అనుకుంటున్నారు ప్రజలు. కాబట్టి నాకేస్తారేమో. అది ఓట్లు చీలడం ఎట్లయితుంది? వాళ్ళని వద్దు అనుకొని నాకేస్తున్నారు. అదేదో నోటాకేస్తే ఓకేనా? యూజ్ లేకుండా ఏ నాయకుడిని ఎన్నుకోకుండా నోటాకేస్తే మీకు ఓకేనా చెప్పండి? నోటాకేసే ఓట్లు నాకు పడుతున్నాయంటే సంతోషమే కదా. ఇంకా అసలే అక్కడ ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది. నేను దయచేసి వాళ్ళని వేడుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా బయటికి వచ్చి ఓటేయండి, ఆ ఓటు నాకే వేయండి, ఆ ఓటు నాకే వేయండి. ఓటు హక్కును ఖచ్చితంగా ఈసారి వినియోగించుకోండి అనే చెప్తున్నా. వినియోగించుకుంటే ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం. సమస్యల నుంచి బయటకు వచ్చిన మనిషికే అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ ఏసీ కార్లలో, ఏసీ బస్సులలో, ఏసీ రూమ్లలో ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే నరుకుతా, పొడుస్తా, సంపుతా ఇవే ఉంటాయి. అవసరమా వాళ్ళతోటి మనకి? ఓకే, ఇట్లా పోటీలు చేసిన వాళ్ళ దాంట్లో కొంతమంది మా నామినేషన్లు రద్దయినాయి అని మాట్లాడారు. మరి ఆస్మాత్ ఎందుకు రద్దు కాలేదు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇది ఒక కుట్ర అని మళ్ళీ టైటిల్. మరి మీ మీద కుట్రలు జరగలేదా? అఫిడవిట్లు ఎందుకు రద్దయినాయి అంటే జోక్ ఉంటుంది నాది. అందరేమో ఆస్తులు, చరాస్తులు, ఆస్తుపాస్తులు అన్నీ రాస్తారు. నాకు అన్నీ నిల్లే ఉంటాయి. అన్నీ లేవు లేవు లేవు. నాకు ఉన్నవి రెండు కేసులు, అవి పెట్టేసిన. 2 కేసులు ఉన్నాయి, ఈ సెక్షన్లు ఉన్నాయని పెట్టేసిన. ఇవన్నీ ఏం లేవంటే లేవు. ఫాదర్ అయినా లేట్, మమ్మీ అయినా లేట్. ఇంకా అట్లాంటప్పుడు నాకు ఏమున్నాయని వాళ్ళు అంత ఎంక్వైరీ చేసి అక్కడ నాకు కావాల్సింది నా ఊరేది, నా ఓటర్ ఎక్కడుంది, దాని సీరియల్ నెంబర్ ఎంత, పార్ట్ నెంబర్ ఎంత, నాకున్న 10 మెంబర్స్ విట్నెస్లు, వాళ్ళ గురించే కరెక్ట్ ఉంటే చాలు. అవి నేను జాగ్రత్త పడ్డా. మిగతావన్నీ నేనే ఫిలప్ చేసిన, నేనే రాసుకున్నా, స్వయంగా రాసుకున్నా. కాబట్టి నాది రిజెక్ట్ అయ్యే అవకాశం లేదు. మిగతా వాళ్ళది ఎట్లయిందంటే వాళ్ళు కొన్ని ఆస్తుల వివరాలు, వాళ్ళ స్కూటర్ వివరాలు, స్కూటీ వివరాలు, బండి వివరాలు తెలియజేసారు. కాబట్టి వాళ్ళకి అట్లా కొంచెం అట్లా మిస్టేక్ అయ్యి, అలాగే కొన్ని ప్లేస్లో ఫిలప్ చేయకపోవడం వల్ల, కొన్ని కాలమ్స్ వాళ్ళు రిమూవ్ చేయడం వల్ల రిజెక్ట్ అయినాయి.
అట్లా వాళ్ళు కూడా రిజెక్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర చిన్న మిస్టేక్ దొరికింది అనుకోండి తీసేస్తారు. పర్టికులర్గా స్పెసిఫిక్గా వాళ్ళు భూతద్దాలు పెట్టి మరీ చూసిరా. మరి ఇందులో ఏదో ఆర్ఓ గారిదే తప్పు ఉన్నట్టు లేదండి, అబద్ధం చెప్పొద్దు కానీ వాళ్ళైతే కరెక్టే వేసిరు. వాళ్ళు కరెక్టే. ఇక్కడ మధ్యలో ఎవరైతే మా మీద కుట్ర జరుగుతుంది ఆర్ఓ గారిదే తప్పు అంటే నేను నా నంబర్ వచ్చేంత వరకు అయితే నేను చూసినది ఏంటంటే వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు ఇది మిస్టేక్ జరిగింది అని. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే వాళ్ళు చూపిస్తుండ్రు కదా, అట్లా చూపించారు కదా మిస్టేక్స్. మీరు ఈ కాలం ఫిల్ చేయలేదు కాబట్టి తీసేసినాము, మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయలేదు, ప్రతి అఫిడవిట్లో సిగ్నేచర్ చేయాలి, వాళ్ళు చేసిన మిస్టేక్ కూడా చూపిస్తున్నారు కాబట్టి అక్కడ చెప్పే అవకాశం లేదు మనకి. రైట్, మిస్టేక్స్ చూపిస్తున్నారు అని మీరు మాట్లాడారు. అసలు మిస్టేక్స్ ఏంటో కూడా మాకు చెప్పలేదు, ఎందుకు రద్దు చేసిరో కూడా చెప్తలేదు, మా మీద కూడా డైరెక్ట్ కేసులు పెట్టిరు అని చెప్పేసి రీసెంట్ ఉన్న దాంట్లో అభినవ్ పాస్టర్ గారు చెప్పారు. మరి లేదు, నేనైతే చూసినా కదా, నేను అక్కడ ఉన్నప్పుడు అయితే వాళ్ళు మేము చేసిన మిస్టేక్స్ చూపించారు. నాది కూడా ఫస్ట్ అఫిడవిట్ రిజెక్ట్ అయింది, ఎందుకంటే నేను ఒక కాలం తీసేసిన మొత్తానికి, ఆ కాలం తీసేసినందుకే నాది రిజెక్ట్ అయింది. క్లియర్గా చెప్పారు. అండ్ లాస్ట్ పేజ్లో కూడా నేను లాయర్ దగ్గర డేట్ అండ్ సిగ్నేచర్ రాయించుకోవాలి హైదరాబాద్ అని, కానీ అది రాయించుకోలేదు. ఆ డాష్ పెట్టడం వల్ల అది కూడా రిజెక్ట్ అయింది అన్నట్టు. తర్వాత నేను కంప్లీట్గా స్వయంగా రాసినవే అవి యాక్సెప్ట్ చేసారు. ఓకే, తెలియక ఎట్లా పడతారు నామినేషన్ లేసి ఇక్కడ తప్పు మొత్తం వీళ్ళదే అని అంటారు అనమాట కొంతమంది. అది అంటే ఇక్కడ కూడా వీళ్ళ తప్పు కాదు, తెలియక కొన్ని మిస్టేక్స్ వీళ్ళు చేసిరు. బట్ వీళ్ళ తప్పు చేసిన నేను చెప్తున్నా కదా, నేను కూడా చేసిన ఫస్ట్ వేసిన నామినేషన్ లో నాది రిజెక్ట్ అయింది. 4 వేస్తే 4 సెట్లు వేస్తే 3 యాక్సెప్ట్ అయినాయి, 1 రిజెక్ట్ అయింది. నేను కూడా మిస్టేక్ చేసిన. సో అది మిస్టేక్ ని మీరు కరెక్ట్ చేసుకున్నారు. కరెక్ట్ చేసుకున్నా. తర్వాత 3 days గ్యాప్ వచ్చింది. 18కి ఒకటి వేసిన, 21st లాస్ట్ డే వేసిన అన్నట్టు. ఆ 3 days తెలుసుకున్నా నేను చేసిన అఫిడవిట్ ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది కదా, అది చూసి చాలా మంది ఫోన్ చేసిరు, నువ్వు ఈ మిస్టేక్ చేసినావు, నెక్స్ట్ దాంట్లో ఇది చెయ్యకు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి నెక్స్ట్ అఫిడవిట్ లో నేను కరెక్ట్ రాసుకున్నా. నవీన్ యాదవ్ గారు మా పైన కుట్ర చేశారు, నన్ను కొట్టమని చెప్పేసి రౌడీలను పంపించిండు అని చెప్పేసి, అసలు ఏ ఆధారం ఉందని తన పైన నిందేస్తున్నావమ్మా అని చెప్పి మాట్లాడారు కొంతమంది. అయితే కొట్టమని కొంతమందిని పంపించరు అనేది కాదు. అయితే ఒకరు ఫోన్ చేసి, మాకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి, నవీన్ అన్న నువ్వు ప్రచారానికి వెళ్తే నిన్ను చంపేయడానికి 8 మంది రౌడీలను పెట్టిరట, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నువ్వు ప్రచారానికి వెళ్ళగానే చచ్చిపోతావు చూడు అని చెప్పేసి చెప్పిరు అన్నట్టు. అనేసరికి వాళ్ళు తాగి ఫోన్ చేసిరు. అందులో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో, కానీ అక్కడ నవీన్ యాదవ్ పేరు ఎందుకు చెప్పిరు? వేరే వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా అని మీ ఇంటెన్షన్. వేరే వాళ్ళ పేరు చెప్పినా వాళ్ళ మీదే అంట కదా. ఇప్పుడు ఆయన ఒక్కరి పేరే స్పెషల్ గా బయటికి ఎందుకు వచ్చింది అనేది ఎందుకు వచ్చింది, అది ఇప్పుడు ఎన్నికల టైంలో ఎందుకు వచ్చింది, వీళ్ళు కావాలని కల్పించుకొని చెప్పిరా, లేదా నిజంగానే ఏమైనా జరిగిందా తెలియదుగా, ఏమైనా డిస్కషన్ వచ్చిందా తెలియదుగా. మొత్తానికైతే నవీన్ అన్న పేరు వాడి నాకైతే ఇట్లా కాల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం కూడా సేమ్ పర్సన్స్, నెక్స్ట్ టైం కూడా రేపు నీ మీద ఒక నింద రాబోతుంది, నాకే కదా నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా, ఇంద్రనాయక్కి కూడా చేసి చెప్పారు అన్నట్టు, రేపు నీ మీద నింద రాబోతుంది అని చెప్పేసి ఫస్ట్ నాకు ఏం నింద అది, అదే నువ్వు ఎంఐఎం అని చెప్పేసి బ్లేమ్ చేస్తాం. ఎంతసేపు బీఆర్ఎస్ అది పార్టీ, ఇప్పుడు ఎంఐఎం పార్టీ జాయిన్ అవుతారా, ఎంఐఎంకి వచ్చేసింది. ఎంఐఎంఏ మా ఓట్లను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు జాయిన్ అవుతుర్రా అనే క్వశ్చన్ నన్ను ఎట్లా అడుగుతున్నారు మీరు? కమ్యూనిటీ ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ, పర్సన్స్ అభిమానం అంతే. ఇక ఓకే, అట్లా అయిపోయింది. అంటే మీ దృష్టిలో ముస్లింలు సపరేట్, క్రైస్తవులు సపరేట్, హిందువులు అట్లేం లేదు, అందరం ఒకటే. అందరం ఒకటే. సో అయితే వాళ్ళు అట్లా బెదిరించారు. అంటే ఎంఐఎం ఆల్రెడీ పోయి నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నామని ఆల్రెడీ ప్రకటించారు కదా, నువ్వు ఎట్లా చెప్తున్నావు నన్ను ఎంఐఎం అని అంటే, చూడు రేపు వస్తుంది చూడు అని చెప్పేసి నన్ను బెదిరించారు. ఇక కొంచెం అప్పుడు కూడా రింగ్ చేసే నా పక్కన ఉండే పర్సన్స్కి కూడా సేమ్ అట్లే కాల్స్ వచ్చినాయి. ఇదేంది నాకు కాల్స్ వస్తున్నాయి అంటే, ఒకసారి లిఫ్ట్ చేసేది చూడన్నా అంటే తను లిఫ్ట్ చేసి, ఏంది అంటే మీరు అస్మకి సపోర్ట్ చేయొద్దు, మీరు నవీన్ యాదవ్ అన్నకి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఆమెను వదిలేసేయండి అంటే, మనం పక్కన ఉండే వాళ్ళని కూడా మొత్తం వాళ్ళని భయపెట్టి డిస్పోజ్ చేసే ప్రయత్నాలు ఇవి. చాలా మందికి అట్లే చేసిరు అన్నట్టు. అంటే ఇక్కడ నిజంగా నవీన్ యాదవ్ అన్న చేసిండ్రా, లేకపోతే కావాలని మమ్మల్ని నెగిటివ్ చేయడానికి కూడా చేసుకుంటారు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ నవీన్ అన్న పేరు అయితే వాడిరు. అది ఎలక్షన్కి ముందు క్లియర్ చేస్తారా, తర్వాత క్లియర్ చేస్తారా, అవి నవీన్ అన్ననే క్లియర్ చేయాలి. అది ఓకే. మీరు ప్రచారం స్టార్ట్ చేశారా? చేసినాం. అయితే ఇప్పుడు ప్రచారం కంటే ముందు అందరు ఏమంటారు అంటే, మీకు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం సరిపోయింది, ప్రచారం ఏడ కనబడతలేదు మాకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
దానికి మీ ఆన్సర్ ఏంది? ఇప్పుడు సోషల్ మీడియా మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం 4 లక్షల మంది ఓటర్లని ఎట్లా రీచ్ అవ్వగలుగుతాం? ఒక సోషల్ మీడియానే మనకి ఆయుధం. నాకైతే సోషల్ మీడియానే ఆయుధం. మీరు ఆయుధం అంటారు, అదే ఆయుధం వల్ల ఒకప్పుడు బర్రెలకు డ్యామేజ్ అయింది, అది మర్చిపోతారు మీరు. అంటే మీరు ఆయుధం అనుకున్నదే మిమ్మల్ని, అది మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, మనం నిలబెట్టుకునే పరిస్థితులను బట్టి ఉంటుంది. నేనైతే నిలబెట్టుకోగలనని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అక్కడ మేము తిరిగినాం కొన్ని ప్లేసెస్, బోరబండ, మోతీనగర్, ఈ ప్లేసెస్ తిరిగినప్పుడు ఏంటంటే 1-2 కామెంట్లు వేడ ప్రచారం చేస్తున్నావు అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియాకి మనం వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు కామెంట్ పెట్టిండొచ్చు. కానీ వెళ్ళిన ఏరియా వాళ్ళైతే పెడతారుగా, ఖచ్చితంగా మా ఓట్లు నీకే, మావి 300 కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి అవన్నీ నీకే అని చెప్పేసి వాళ్ళు కూడా పెడతానే ఉన్నారు. ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది. అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలని నా ఫీలింగ్. ఓకే, కాబట్టి ఎంత చేతనైతే అంత తిరిగే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, నేనే కాదు, నేను ఉన్నా లేకపోయినా మా నిరుద్యోగులు కూడా తిరుగుతున్నారు. అండ్ మీరు కాంగ్రెస్కి స్పెషల్గా నిరుద్యోగులే రావాలి ఈసారి రేవంత్ అన్న అనుకుంటూ చాలా ర్యాలీలు చేసిరు, రావాలని చెప్పేసి కొట్లాడిరు, అన్ని చేసిరు. ఈ రోజు చూసుకుంటే జీవో 46 గురించి కావచ్చు, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అందరూ మాకు జాబ్ లేవి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఒకప్పుడు కావాలనుకున్నారు కదా అని ఒక క్వశ్చన్ ని రేజ్ చేస్తున్నారు చాలా మంది కదా. 1 సంవత్సరం పాటు మేము ఏం సౌండ్ చేయకుండా చదువుకున్నప్పుడు ఇవే నిరుద్యోగులు కూడా మమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగారు. ఆ రోజు ప్రచారాలకి తీసుకెళ్ళిరు, గెలిపియమని అడిగిరు. మరి ఈ రోజు మీరు ఎందుకు లీడ్ తీసుకొని క్వశ్చన్ చేయట్లే గవర్నమెంట్ అన్నారు. ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. కాబట్టే నిరుద్యోగులు దేన్నైనా సహించరు. మీరు ఆల్రెడీ చెప్పిర్రు కానీ ఉద్యోగాలు ఇవ్వట్లే. మరి మీరంతా, నేను తీసుకెళ్ళిన 100 మందిని, మిగతా ఇంద్రానాయకు వీళ్ళంతా కలిసి బస్సు యాత్రలు చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళని కొంతమంది అడుగుతారు. ఇప్పుడు మేము లీడ్ తీసుకున్నప్పుడు మమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. ప్రచారాలకి తీసుకెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఇది చేస్తాం అది చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 తుస్సు కథ కార్ఖానా అని చెప్పేసి అన్నీ చెప్పి ఈ రోజు ఎక్కడ పోయింది ఆ మాట అని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ అడిగారు. ఆబ్వియస్లీ అడుగుతారు కదా. అట్లాంటప్పుడు మేమెందుకు ఈ లీడర్స్ని క్వశ్చన్స్ అడగొద్దు? మేము క్వశ్చన్ చేస్తున్నాము, వేరే పార్టీని తిట్లు తింటున్నాము, అనిపించుకుంటున్నాము, జైలుకి పోతున్నాం, జైలుకి పోతున్నాము, కేసులు పెట్టించుకుంటున్నాము, అన్నీ అవుతున్నాయి. ఇట్లాంటప్పుడు కూడా నోరు మెదపకుండా మీరు ఏం చేసినా సై అనుకుంటూ ఉండాలంటే మా వల్ల కాదు. మేము నష్టపోతున్నాం, మాతో పాటు తెలంగాణ యువత నష్టపోతుంది. నేను ఒక్కదాన్ని నష్టపోతే నా నష్టాన్ని నేను ఏ విధంగానైనా కూర్చుకుంటా. కానీ మిగతా తెలంగాణ నిరుద్యోగులకు మీరేం సమాధానం చెప్తారు? కింద కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా నిరుద్యోగులు కాదు, బ్యాడ్గా పెట్టేది ఖచ్చితంగా ఏ పార్టీ కార్యకర్తలో అయింటారు. దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అంటే అమాయకులైన నిరుద్యోగుల పైన దాడులు చేయడం కావచ్చు, కొట్టడం కావచ్చు, అంటే మాకు జాబ్లు ఏంటి అని అడిగితే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి కదా, మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అని మీకు చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి, నేను కూడా చూసిన. అవును, ఎందుకు ప్రశ్నిస్తలేరు అనే క్వశ్చన్ అడగొద్దు. ప్రశ్నిస్తున్నాం, ఇప్పుడు తిరగబడుతున్నాం, తిరగబడుతున్నాం చూడండి. ఎందుకు ప్రశ్నిస్తలేము? కేసులైనప్పుడు కూడా ప్రశ్నించినాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తలేము. ఇప్పుడైతే గర్జిస్తున్నాం, జూబ్లీ హిల్స్లో గర్జిస్తున్నాం. వచ్చి మాకు సపోర్ట్గా రండి. ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగుల నుంచి మేము కోరుకునేది ఒకటే, ఎంతమంది వస్తారో రండి, జూబ్లీ హిల్స్లో మన తడాకా చూపిద్దాం. ఓకే, గర్జించబోతున్న ఆస్మా అన్నమాట జూబ్లీ హిల్స్లో. ఎందుకంటే నిరుద్యోగులు ఈ రోజులలో జాబులు లేక ఇంట్లలో ఏంద్రా ఇంక ఇంట్లోనే కూర్చున్నావు అని ఇట్లాంటి మాట ఒక్కటన్నా కూడా తీసుకోలేకపోతారు. రేపటి రోజు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే నీకు ఏం జాబ్ ఉంది అని అడిగితే ఇంత చదువుకున్నా కూడా మాకు జాబులు లేవు ఈ రోజులల్లా అనే పొజిషన్లో వచ్చినాయి. అవును, సో దానికి ఎగ్జాంపుల్ ఎవరో వద్దిగా మీరే ఉన్నారు. అవునవును, మీరు ఎంత చదువుకున్నారు కానీ ఒక టైలర్గా మీరు మీ వృత్తిని కొనసాగిస్తున్నారు అంటే అదే చెప్పుకోవడానికి సిగ్గు చేయటం. అంటే మనం చేసే పని తప్పని కాదు, చదువుకొని కూడా ఉన్నత చదువులు చదివి కూడా చివరికి ఏం చదువుకొని వాళ్ళలాగా ఏదో ఒక వృత్తి పైన ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఇదైతే సిగ్గుచేటే, నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే చదువుకు తగ్గ ఉద్యోగం మాకు రానప్పుడు అది బాధాకరమైన విషయమే. మా తల్లిదండ్రులేమో గొప్ప స్థాయిలో ఉండాలని మమ్మల్ని కోరుకున్నప్పుడు, మా భవిష్యత్తును అనుకున్నప్పుడు, వాళ్ళు ఊహించుకున్నప్పుడు, మేము ఇక్కడ చూస్తే మిషన్ కొట్టుకుంటూ అక్కడ 10-15 వేలకి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, హాస్పిటల్లో సూపర్వైజర్గా చేసుకుంటూ, బాయ్స్ అయితే జొమాటో, స్విగ్గీ ఇవి నడుపుకుంటూ, ర్యాపిడోలు నడుపుకుంటూ, ఇవి చేస్తూ కాలం గడుపుతూ చదువుకుంటూ ఉంటే ఇప్పుడు మా చదువుకి విలువ ఎక్కడుంది చెప్పండి? ఏం చేయాలి? ఈ స్విగ్గీలు ర్యాపిడోలు నడపడానికి హైదరాబాద్ వచ్చింది. అయినా సరే ఖర్చులకి ఎలదీసుకుంటూ మొత్తం పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ కష్టానికి విలువ లేదు. అందుకే కదా ఇంత పోరాటం. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో నిరుద్యోగుల తడాక చూపించబోతున్నాం. ఓకే, మీరు ఇట్లా వచ్చి ప్రశ్నిస్తుంటే కూడా మీ మీద ట్రోల్స్ అవుతున్నాయి.
ఈమె చాకలైలమ్మ అని చెప్పేసి మాట్లాడితే తిడుతుందని చెప్పి ఇట్లాంటివి కొన్ని చూసిన తిట్టలే. అసలు ఏమైందంటే అది ఎడిట్ చేసే వాళ్ళు అట్లా చేసిర్రు అన్నట్టు. అయితే నేనుండి ఏమన్నా కేసులు పెడుతున్నారు కదా, తీసేయండి సార్, తీసేయించండి, మీరు మన గవర్నమెంటే కదా, మీరు ఎందుకు తీసేయించట్లేదు అంటే ఉండవు కేసులు తీసేస్తారు అని చెప్పేసి ఒక ఆయన అన్నారు. ఇంకొక ఆయననేమో ఏమవుతుందిరా కేసులు అయితే, మరో సాకలైలమ్మ లెక్క మంచి పేరు వస్తుంది అన్నాడు. అంటే నేనుండన్నా, అవునన్నా మరో సాకలైలమ్మ అన్నావు కదా, ఖచ్చితంగా నేనెత్తి కూడా పగలగొడతా, సాకలైలమ్మ లెక్క నేనెత్తి కూడా పగలగొడతా అని చెప్పిన. అంటే సేమ్ అదే విధంగా నేను కూడా ఊహించుకొని పక్కా నేనెత్తి పగలగొడతా అన్న, నిరూపించుకుంటా, నేను కూడా సాకలైలమ్మ అని నిరూపించుకుంటా అని చెప్పిన. అదే చెప్పిన. అయితే ఆ ఎడిట్ చేసే క్రమంలో వాళ్ళు అట్లా స్పీడ్గా చేసేసరికి అట్లా 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, కానీ అందరికైతే అర్థమైంది. అండ్ ఇప్పుడు మీరు నామినేషన్ వేసారు కాబట్టి మీరు ఒక విషయంలో బాధపడ్డారు. అంటే నామినేషన్ వేసే ముందు తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి వెళ్ళాలి, బట్ నా లైఫ్లో ఎవరు లేరు, నాకు అట్లా బాధ అనిపించింది అని ఏడ్చిరు అని చెప్పేసి కూడా మా దాకా వచ్చినాయి. మనకు సర్టెన్ ఒక టైంలో ఉంటారు అందరూ, ఆ టైం దాటిపోతే అందరు కూడా వెళ్ళిపోతారు, మన జీవితంలో ఎవరు ఉండరు. అట్లా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం, ఇప్పుడనే కాదు, మనం ఎక్కడికైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా సరే తల్లిదండ్రే మనకి మొదటి గురువు, దైవం అన్నీ వాళ్ళే. సో ఇట్లా మనకి ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ అవసరం కానీ మనకు ఉంటుంది. అట్లాంటి టైంలో వాళ్ళు లేరు అనే బాధ చాలా బాధ పెడుతుంది. అట్లా ఇప్పుడు నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్, మనకంటూ విజ్ చేయడానికి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెప్తారు, అది కామన్, మన ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా సరే. కానీ మన తల్లిదండ్రులు ఇచ్చే ఆశీస్సులు వేరు, అవి తీసుకోవాలనిపించింది నాకు ఎందుకో. అట్లా వెళ్ళిన, అందుకే ఊరు దూరమైనా సరే 150 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ సమాధుల దగ్గరైనా కనీసం తీసుకోవాలని అనిపించింది నాకు. వెళ్ళారు అక్కడ దాకా? వెళ్ళి అక్కడ దాకా వెళ్ళే ఏడ్చుకుంటూ నా బాధని నేను చెప్పుకున్నా. మా నాన్న అయితే చూసిన చూపే నాకు గుర్తుంది, మాట ఏం మాట్లాడలేదు. మేము చిన్నగా ఉన్నాము, నా చేతిలోనే చివరి శ్వాస వదిలేరు అన్నట్టు మస్జిద్లో. మేము చిన్నగా ఉన్నాము. ఎందుకురా పండగ మొత్తం రంజాన్ పండగ వాతావరణం మొత్తం, కొత్త బట్టలు వేసుకున్నాం, ఊరంతా పండగ, అందరి ఇంట్లో హడావుడి, నమాజ్ చదివి అందరి ఇంట్లోకి వచ్చి వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా గడుపుతుంటే మా నాన్న ఇంకా రావట్లేదు, ఎందుకు రావట్లేదని ఊరంతా వెతికి చివరగా అమ్మ రెడీ అయ్యేలోపు నాన్నని తీసుకొద్దామని మేము ఎటు దొరకకపోయేసరికి మస్జిద్లో వెళ్ళి చూసేసరికి అక్కడ పడుకొని ఉండడము. ఏమైందో అర్థం కాక ఎందుకు ఇట్లా పడుకున్నామని, చిన్న వయసు మాది, పోయి గడ్డం పట్టుకొని లాగడము, నాన్న లే ఆకలి అవుతుందిలే, అప్పటికి 1:32 అవుతుంది, ఆకలి అవుతుందిలే అని చెప్పేసి ఎంతకీ లేవకపోవడము. ఇలా తలకాయ తీసి ఇట్లా నా ఇక్కడ కాలుపైన పెట్టుకొని ఇట్లా చూసేసరికి ఇట్లా జస్ట్ ఇట్లా కళ్ళు తెరిచి ఇట్లా చూసి మళ్ళీ కళ్ళు మూసిండు. ఎందుకు యాక్షన్ చేస్తున్నావు, చిన్నతనం కదా, లేవట్లేదు అని చెప్పేసి మా తాతయ్య అక్కడే ఉంటే మస్జిద్లోనే ఉంటే తాతయ్యకి చెప్పిన, తాతయ్య ఇట్లా లేవట్లేదు అని అంటే సరే అని చెప్పేసి తాతయ్య వచ్చి ఇట్లా కట్టెతో లే పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారు కదా, లే అంటే లేవట్లే, పో బాబాయ్ నన్ను తీసుకురాపో అంటే సరే అని చెప్పేసి చెల్లె అందరు అత్తమ్మ కూతురు అందరు తీసుకెళ్ళి వచ్చి చూసేసరికి లేడు, చనిపోయిండు అని చెప్పేసి అందరు షాక్. పండగ రోజు అప్పటి నుంచి మాకు పండగలు లేవు, అందరూ పండగలు సంతోషంగా చేసుకుంటే మేము మాత్రం పెద్దలకు పెడతాం, పెద్దల పండుగలు చేస్తాం మేము. అందరికీ ఫాదర్స్ డే, మదర్స్ డే ఉంటాయి, కానీ మాకు మా నాన్న చనిపోయిన రోజు, మా అమ్మ చనిపోయిన రోజు ఇవి ఉంటాయి మా జీవితంలో. అవి మాకు తెలుసు, అవి ఎట్లుంటాయో మాకు తెలుసు. ఎవరు ఏ రీతిగా మీ పైన అటాక్ చేస్తారో మీకే తెలియదు అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని ఒక చెల్లు ఉంది, మీకేమైనా అయితే తన లైఫ్ ఆగమవుతుంది. కోల్పోవడం కొత్త ఏం కాదు మాకు, తల్లిదండ్రులే కోల్పోయినాం జీవితంలో, అంతకంటే ఏమీ లేదు అసలు. తనకు మా చెల్లెకైతే చెప్పేసినాను, చూడు నేనైతే ఇంట్లో నుంచి ఇప్పుడు బయటికి వెళ్తున్నా, తిరిగి వస్తానో రానో తెలియదు, నువ్వైతే సిద్ధంగా ఉండు, దేనికైతే దానికి సిద్ధంగా ఉండు, చదివించిన హ్యాపీగా చదువుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు ఉండు, అంతే తప్ప నేను లేను ఉన్నా అని చెప్పేసి నువ్వు బాధపడకు, నేనైతే ఈ ఫీల్డ్లో దిగిపోయినా, ఇక వెనక్కి తిరిగి నేను చూడలేను, ఖచ్చితంగా నువ్వైతే జాగ్రత్తగా ఉండని తనకైతే చెప్పేసిన అంటుంటే సంతోషంగా ఫీల్ అదే. నాకు అది కూడా లోటు అనిపిస్తుంది, ఒకవేళ జాబ్ వచ్చినా మన అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మనకంటూ కింద కూర్చోవడానికి మన పేరెంట్స్ ఉండరు, అసలు ఆ సంతోషాన్ని చూడడానికి వాళ్ళు లేనప్పుడు నేను జాబ్ కొట్టి ఏం లాభం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు. నిజంగానే ఉంటాయి కొన్ని మూమెంట్స్. అంటే చాలామంది బయట బర్త్డేస్ చేసుకుంటున్నప్పుడు కావచ్చు, పండగలు చేసుకుంటున్నప్పుడు కావచ్చు, ఉంటుంది హ్యాపీ మూమెంట్లో వాళ్ళు చూడాల్సిన మూమెంట్ అది చూడాలని ఉంటుండే, అది ఇప్పటిదాకైతే రాలేదు, బట్ ఫ్యూచర్లో వస్తే
చెల్లె ఉంటుంది, నేను కాదనట్లేదు, కానీ చెల్లె ప్లేస్ చెల్లెకే ఎప్పటికీ. అయినా అమ్మ ప్లేస్ అమ్మకే ఉంటుంది కదా. నాకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. మీరు ఏడుస్తా మాకు ఏడుపు చాలా. పోనీ అండి. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ నాకు నా జీవితంలో. సో మీరు ఇప్పుడు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు కదా, ఈ పెయిన్ని అట్లీస్ట్ అంటే ఇక ఏమవుతుంది అనేది పక్కన పెడితే కొంతమంది పేరెంట్స్ మొదలైపోతుంటారు రోడ్ల మీద పాపం కప్పుకోవడానికి, వర్షానికి ఏమీ లేక బాధపడుతుంటారు. వీళ్ళందరినీ చూసినప్పుడు మీకు అనిపించే ఒక థాట్ ఉంటుంది చూస్తున్నారా మైండ్లో కానీ హార్ట్లో కానీ, అసలు ఏమనిపిస్తుంది అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అనిపిస్తుంది వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఒక్కసారి వాళ్ళు లేరు అనుకొని బతకండి, తెలుస్తుంది. ఎంతసేపటికి మీ పిల్లల కోసం తల్లిదండ్రులు వదిలేసిపోతున్నారు కదా, అవే పిల్లల కోసం మీ పిల్లలు కూడా మిమ్మల్ని వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది మీ తల్లిదండ్రి బాధ మీకు. నిజంగా లోకంలో వాళ్ళకి ఏంటంటే ఉన్నారు కదా అనుకునే ఒక్క నమ్మకమే వాళ్ళని ఎక్కడ రోడ్డు మీద తిరిగినా పట్టించుకోదు అన్నట్టు. ఒక్కసారి లేరు, మా అమ్మ చనిపోయిందని ఆలోచించుకోండి. మీ అమ్మ తినిపించిన గోరుముద్దలు మీకు గుర్తుండవా? మీ అమ్మ వేయించిన అడుగులు మీకు గుర్తుండవా? మీ చదువుల కోసం మీ పేరెంట్స్ పడ్డ కష్టాలు మీకు గుర్తుండవా? మీకు కట్టే ఫీజుల కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీకు గుర్తుంటారా? కూలీ నాలి చేసి మిమ్మల్ని చదివించుంటారు. అలాంటి పేరెంట్స్ని ఎట్లా రోడ్ల మీద వదిలేయాలనిపిస్తుంది మీకు? పేరెంట్స్ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఉన్న వాళ్ళేమో అట్లా వదిలేస్తున్నారు. బాధ అనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తారు, రోడ్ల మీదనే వదిలేసి వెళ్తారు. చాలా ఘోరం అసలు. మీకు చూసుకుంటే వెనక ముందు ఎవరు లేరు, మీకేమైనా అయినా కూడా అరే నా వాళ్ళు అని అనుకోవడానికి కూడా నాకు తెలిసి మీ చుట్టాలు కూడా మీ ముందుకు వస్తున్నారని నాకు తెలియదు. రారు, ఎవరు రారు. ఎందుకంటే ఒంటరిగా దట్ అమ్మాయిల కోసం అయితే ఎవరు రారు. ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే పెళ్ళిళ్ళ బాధ్యత మా మీద పడుతుందో, వీళ్ళ పోషణ బాధ మా మీద పడుతుందో. అదే మీ దగ్గర డబ్బు ఉంటే నేను ఎప్పుడూ ఎవరి మీద డిపెండ్ అవ్వలే, ఎవరి మీద డిపెండ్ అవ్వలే. స్వతహాగా బతకడమే నేర్చుకున్నాం. మా అమ్మ చనిపోయినా మేము మిషన్ కుట్టుకొని ఉన్నాం తప్ప నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలే. మీ లైఫ్ చూస్తుంటే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి తెలుసా, నిజంగా చెప్తున్నా. అంటే ఎవరి ఇన్స్పిరేషన్ అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ ముందుకొచ్చి కొట్లాడుతున్న వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద నిందలు వేయకుంటే అదే చాలు. నింద రాకుండా ఉంటే చాలు, అంతే చాలు. నిందలు వస్తాయి, బట్ మమ్మల్ని ఆరాధించే వాళ్ళు నమ్మకపోతే అంతే చాలు. మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రజలు, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేనైతే నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తా. కోల్పోయే పరిస్థితి అయితే రాదు. కానీ ఎవరైనా ఏదైనా సృష్టించినా వాటిని తరిమి కొట్టేటట్టు ఉండండి అని చెప్తున్నా, అంతే. మీరు కూడా ధైర్యంగా ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏమన్నా వచ్చినా కూడా ముందుకెళ్ళి పోరాడాలంటే మీరు ఆల్రెడీ గర్జిస్తా అని చెప్పిర్లే. మా పేరెంట్స్ విషయంలోనే లేరు కాబట్టి బాధ అనిపిస్తుంది తప్ప వేరే విషయాల్లో ఎక్కడనూ బెండ్ అవ్వను. అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఉండాలి, వాళ్ళు ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, కానీ వాళ్ళు ముందెళ్ళి నా బిడ్డకు ఓటేయండి అమ్మా అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఆ ఒక ఫీల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అది గుర్తుంటుంది కదా, వాళ్ళకన్నా కళలు వాళ్ళు మన ముందు ఎక్స్పోజ్ చేస్తుంటే, నీకు జాబ్ వచ్చిన రోజు ఇక్కడ మొత్తం లైట్లు వేపిస్తా, ఇక్కడ మొత్తం టెంట్లు వేపిస్తా, ఇక్కడ మొత్తం భోజనాలు పెడతా, నీ పెళ్లిలో వీళ్ళతో డప్పు కొట్టిస్తా, వీళ్ళతో డోలు కొట్టిస్తా, వీళ్ళతో బట్టలు పెట్టిస్తా, వీళ్ళతో బంగారం వసూలు చేస్తా, వీళ్ళతో వెండి వసూలు చేస్తా, నీ పెళ్లి బాధ అక్కడ దాకా మోగేటట్టు చేస్తా, అవన్నీ నాకు గుర్తుంటాయి అన్నట్టు. నువ్వు జాబ్ కొట్టిన రోజు మొత్తం ఊరంతా దావతిద్దాం, అట్లా అవన్నీ గుర్తున్నాయి నాకు, అవన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. ఓకే. అండ్ ఇప్పుడు ఇవన్నీ జరిగితే చూడ్డానికి అమ్మ ఉండదు కదా, అది బాధ నాది. అదేలేండి, ఆ రోజు ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది అన్నట్టు. మీరు స్ట్రాంగ్ ఉండాలి, మీరు గర్జించే గొంతుకనే. ఇంకా విషయంలో ఎప్పుడైనా నేను వీకే. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ విన్నాం. మరి దీనిపైన మీ స్పందన ఏంది? అంటే మీరు ఇప్పుడు పోటీ చేస్తారు కదా. అదే ఇప్పుడు ముస్లిం ఓటర్స్ని మభ్యపెట్టే ప్రయత్నం ఇది. అదే అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పేసి అది రద్దు అయిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఎట్లా ఇస్తున్నారు? ఇవ్వచ్చా? అట్లా ఇవ్వచ్చా? ఒకవేళ అట్లా ఇవ్వచ్చా అంటే నాకు ఇవ్వండి మరి. మేము కూడా ఉద్యమాలు చేస్తున్నాం, మేము కూడా కొట్లాడుతున్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడ్డాం. మాకు ఇవ్వండి ఆ ఎమ్మెల్సీ ఏదో. మేము ఆ నిరుద్యోగుల కోసమన్నా ఉపయోగించుకుంటాం, ఆ ప్రజల కోసమన్నా, నిరుపేద కుటుంబాల కోసమన్నా ఉపయోగించడం. అసలు ఏ మినిస్టర్ పదవి ఇస్తున్నారు ఆయనకి? మరి రాజగోపాల్ రెడ్డి గారికి మాట ఇచ్చారు, మంత్రి పదవి ఇస్తాము మా పార్టీలోకి రండి అని చెప్పేసి. మరి ఆయనకి ఇచ్చిన మాట తప్పి ఈయనకు తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అంటే ఏంది ఇక్కడ? ఓట్ల కోసం కాదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసం కాదా? మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు మాట ఇచ్చి? ఈయనకి ఎందుకు ఇస్తున్నారు మరి? మాట మీద నిలబడే శుద్ధ పూసలు అయితే
కొంతమంది మేము పోటీ చేస్తాం అనుకుంటే ముందుకు వచ్చి స్కానర్లు పెట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగితే మరి ఏమీ లేని నువ్వు చేసుకుంటేనే నీకు పూట గడుస్తుంది అనుకున్నా నువ్వు కనీసం ఒక్కరిని కూడా ఇంతవరకు ₹1 ఇవ్వండి అని అడిగిన వీడియో అయితే నేను చూడలే మీది. స్పెషల్గా చెప్పాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ స్కానర్ పెట్టగానే మళ్ళీ బర్రెలకు అంటారేమో, డబ్బు కోసమే అంటారేమో అన్న భయం బాగుండిపోయింది. పస్తులున్నా పర్లేదు లేపోయి కానీ ప్రచారం చేసుకోవాలనేది ఫిక్స్ అయిపోయినాం. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇప్పుడు పోటా నడుస్తుంది. ఎందుకు వద్దనుకున్నాం సారు నిన్న ఇప్పుడు అని చెప్పేసి కొన్ని పాటలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. వీటన్నిటికంటే ముందు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ఇచ్చింది. అందులో ఫస్ట్ మేము ఎప్పుడైతే పదవి తీసుకుంటామో వెంటనే ఫస్ట్ చేసే పని నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం అని కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ చూసుకుంటే వీళ్ళని పక్కన పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడి ఆయన లొట్టలు ఏమున్నాయి అవేమున్నాయి ఇవేమున్నాయి అనేది చూస్తారు తప్ప ప్రజలకు ఏడ మంచి జరుగుతుంది, ఏడ ఉద్యోగాలు ఇచ్చిరు అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ప్రజాభవన్ కాడ పోయి కొట్లాడుతారు. అవును, కనీసం వాళ్ళ లోపలికి కూడా రాణిస్తలేరు అని చెప్పేసి వాళ్ళు మాతో చెప్పిన కొన్ని మాటలు ఇవన్నీ. ఏంది ప్రజాభవన్లో ఎప్పుడు ఒక దిష్టి బొమ్మ ఉంటుంది, అది కనిపించలేదా మీకు? కనిపించలే? చిన్నారెడ్డి అదే తను మాత్రం ఎప్పుడు అక్కడనే ఉంటారు, దిష్టి బొమ్మ లెక్క. ఎవరు ఏ సమస్య అయినా ఆయన అక్కడనే ఉంటారు, కామన్. అది పరిష్కారం అయితే ఏం రాదు. అంటే పేపర్లు చిత్తు కాగితాలా అంతే కదా మరి. తీసుకుంటారు, దానికి ఏదో ఒక నంబర్ వేస్తారు, స్టాంప్ వేస్తారు, ఇస్తారు, పంపిస్తారు. అంటే జస్ట్ ప్రజలకు ఒక హామీ ఇస్తున్నామని చెప్పి భరోసా ఇచ్చినట్టే ఇచ్చి ఆయన వచ్చిండు, ఇంత అప్లికేషన్ ఇచ్చిండు, ఆయన వచ్చినోనికి తృప్తి అదంతే. నా సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక నమ్మకంతోనే పోవాలంతే, ఆడేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు మనకి అవైలబుల్ ఉండాలి అక్కడ, కానీ ఉండరు. ఉన్నోళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎవరైతే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినాయి కానీ రాకముందు కంచెలు అవన్నీ ఉండే కదా, కనీసం లోపలికి కూడా పోలేని పరిస్థితి. ఇప్పుడు లోపలికి వెళ్ళినా ఎవరు ఉండని పరిస్థితి. అది అసలు లోపలికి ఉన్నప్పుడేమో అధికారులు లోపల ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కలవలేదు. ఇప్పుడేమో అధికారులు లోపల కాకుండా బయట ఉంటారు, కానీ అది మొత్తం ఖాళీ బంగ్లా. అంటే మనం విజిటింగ్కి చూడడానికి పనికొస్తాయి. ప్రజా దర్బార్ కానీ సెక్రటరేట్ కానీ ఇవన్నీ విజిటింగ్స్ ప్లేసెస్ లాగా పనికొస్తున్నాయి, చూడదగ్గ ప్రదేశాలు ఇవన్నీ. అదే కంచెలు దెంపేసి గోడలు ఊలగొట్టేసి ఇక పైన మొత్తం మీదే అని చెప్పి అట్లీస్ట్ లోపలికి కూడా మమ్మల్ని తీసుకుపోతలేరు కదా అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. అవును, వాస్తవమే అది. ఎందుకంటే అక్కడ మనకి 3 to 5, 5 to 7 ఇప్పుడు విజిటింగ్ అవర్స్ ఉంటుంది. అంటే చార్మినార్ని ఎట్లా చూసిపోతామో, గోల్కొండని ఎట్లా చూసిపోతామో, సెక్రటరేట్ని, ప్రజా దర్బార్ని కూడా అట్లే చూసిపోమని అర్థం. వారంలో ఒక్కసారి అది చూసి పోవాలంతే, ఇంకోటి లేదు అక్కడ. సాయంత్రం పూట డైలీ విజిటింగ్ అవర్స్ ఉంటుంది. అంటే చూడడానికి కట్టిరవి, పాలనకి కాదు, ప్రజాపాలనకి కాదు, చూడడానికి కట్టిర్రు. వీళ్ళు కూడా చూసుకోండి అని చెప్పేసి విజిటింగ్ అవర్స్ పెట్టిర్రు అంతే. నాయకులు మాత్రం అందుబాటులో ఉండరు. కొన్ని పనులని వేలెత్తి చూపిస్తే నెక్స్ట్ నువ్వే జైలుకి. మరి వీటికి మీ ఆన్సర్ ఏంది? ఆల్రెడీ మీ మీద కూడా పడ్డాయి అనుకో, అంటే మీరు పోరాడిందే కాంగ్రెస్ కోసం కానీ మీ మీదనే వేసిరు. ఏంటంటే ఇబ్బంది పెడితే, కుటుంబాలకి దూరం పెడితే వాళ్ళకి ఆ బాధ భరించలేక నెక్స్ట్ టైము వీళ్ళు పోరాటాల్లోకి ఉద్యమాలు చేయకుండా ఉంటారనే ఒక ప్లాన్ అది. ఈ ఉద్యమాలు చేయకపోవడం అంటే మరి ఓట్లు కావాలనుకున్నప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి అదే ఉద్యమాలు చేసి అదే ర్యాలీలు చేసి మాకు ఓట్ వేయండి అని చెప్పి పైసలు ఇచ్చుకుంటూ కొన్ని చేసిరు కొంతమంది. ఇది మనం చేస్తే డాష్, ఇంకొకటి చేస్తే డాష్ అన్నట్టు ఉంది ఈ కథ. ఇంకా సామెతలు మనం చదువుకున్నాము, మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడట్లేదు. అది మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే డాష్ అన్నట్టు ఉంది కథ. ఇప్పుడు మీరు చేసేటప్పుడు అది కరెక్ట్ అయింది, ఇతరులు చేసేటప్పుడు మాత్రం ఎందుకు తప్పవుతుంది? అది భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారు? మీరు మాత్రం మీ అవసరం ఉన్నప్పుడు మీ ఓట్లు కోసం, మీ అధికారం కోసం మా దగ్గరకు వచ్చి మరి మీరు బ్రతిమాలిన వాళ్ళు ఈరోజు మేము వస్తుంటే ఎందుకు మీరు కనీసము మా మీద కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు? సో చూసారు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఆడపిల్ల ఒంటరిది కాదు, మీకు మేమందరం తోడున్నామక్క, మీరు ఇంకెప్పుడు భయపడకండి అని చెప్పేసి నేను ముందుంటా, అండ్ మీరు కూడా ముందుండాలని నేను కూడా కోరుకుంటున్నా. అండ్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.